ఎన్నికల ప్రచారంలో వైసీపీ కొత్త పుంతలు తొక్కుతోంది. గత ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో అధికారం కైవసం చేసుకున్న సీఎం జగన్ రెండోసారి విక్టరీ కొట్టాలనే టార్గెట్తో పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు చాలా కాలం ముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ను సంసిద్ధం చేసేందుకు 4 భారీ సభలు నిర్వహించారు. ఆ తర్వాత మేమంతా సిద్ధమంటూ 21 రోజుల పాటు బస్సు యాత్ర చేశారు. ఇక ఇప్పుడు జగన్ కోసం సిద్ధం అనే మరో కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీ జోరు పెంచింది. ఎన్నికలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో పార్టీ క్యాడర్కు మంచి సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో 2 ఏళ్ల క్రితమే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించింది వైసీపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిల్లో పదవుల్లో ఉన్నవారు జనంలో తిరిగేలా చూసింది. ఇదే సమయంలో బటన్ నొక్కే కార్యక్రమాలకు జిల్లా కేంద్రాలను వేదికగా చేసుకున్న సీఎం జగన్ ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో పర్యటించేవారు. ఈ విధంగా జనంతోనే వైసీపీ అన్న భావన కల్పించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా వినూత్న కార్యక్రమాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలింగ్ తేదీ దగ్గరపాటంతో ప్రచారంలో జోరు పెంచాలని నిర్ణయించిన వైసీపీ తన పథకాల లబ్ధిదారులనే స్టార్ క్యాంపెయినర్లుగా నియమించుకుంది. ఇదే సమయంలో వచ్చే 5 ఏళ్లలో అమలు చేయబోయే పథకాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు జగన్ కోసం సిద్ధమనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ క్యాడర్తో పాటు పథకాల లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి వైసీపీ మేనిఫెస్టోను వివరించనున్నారు. ఇలా వరుస కార్యక్రమాలతో వైసీపీ దూసుకుపోతుండటంతో ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుడుతోందంటున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలతో పాటు సీఎం సభలకు వస్తున్న జనాన్ని చూసి ప్రతిపక్ష నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు. జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. సీఎంగా జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. గత ఎన్నికల్లో వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని 99% హామీలను అమలు చేసిన రికార్డు తమ పార్టీకే ఉందని ప్రచారం చేస్తోంది వైసీపీ. అలవిగాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, ఏమాత్రం అవకాశమున్నా ఇంకా ఎక్కువే చేస్తామని చెబుతున్న సీఎం జగన్ మేనిఫెస్టోను ఓ ప్రోగ్రెస్ రిపోర్ట్లా చూడాలని పిలుపునిస్తున్నారు. 58 నెలల్లో చేసిన అభివృద్ధిని వివరిస్తూ తన హామీలను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కొత్త కార్యక్రమం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది.